స్టూడెంట్స్, ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళ కొరకు ఈ యొక్క వీడియో. డియర్ స్టూడెంట్స్, ఆర్ యూ వండరింగ్ వాట్ టు చూస్ ఆఫ్టర్ యువర్ 10th క్లాస్? చాలా మంది పిల్లలు 10th క్లాస్ అయిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. హియర్స్ సమ్ గైడెన్స్ ఆన్ ఎంఈసి అండ్ సిఈసి స్ట్రీమ్స్ ఇన్ ఇంటర్మీడియట్లో మీకు ఎంఈసి సిఈసి ఎంతో ఉపయోగపడుతుంది. ఎంఈసి మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఎంఈసి చేయడం వల్ల కూడా ఎంతో ఉపయోగం ఉంది. ఇది ఎలాంటి వాళ్ళకి ఉపయోగం అంటే, ఐడియల్ ఫర్ స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ నెంబర్స్, బిజినెస్ అండ్ ఫైనాన్స్. సో ఏ పిల్లలైతే వీటిలో ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు ఎంఈసి సిఈసి చేసుకోవచ్చు, ఎంతో ఉపయోగపడుతుంది. ఫ్యూచర్ కోర్సెస్, ఎంఈసి ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏం చేయొచ్చు అనేది మీకు ఇప్పుడే తెలిసి ఉండాలి. బీకామ్ జనరల్ చేయొచ్చు, బీకామ్ కంప్యూటర్స్ చేయొచ్చు, ట్యాక్సేషన్ కూడా చేయొచ్చు. వీటి వల్ల ఎంతో ఉపయోగాలు ఉన్నాయి. బీబీఏ చేయొచ్చు, బిఎంఎస్ చేయొచ్చు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అట్లనే బిఏ ఇన్ ఎకనామిక్స్ కూడా చేయొచ్చు. లేకపోతే యూ కెన్ డూ చార్టర్డ్ అకౌంట్, సిఏ చార్టర్డ్ అకౌంటెన్సీ, సిఎంఏ చేసుకోవచ్చు, సిఎస్ చేసుకోవచ్చు, సిఎఫ్ఏ చేసుకోవచ్చు. సో ఇన్ని అవకాశాలు ఉన్నాయి మీకు ఎంఈసి చేస్తే. సో వీటిని జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే మీకు డిగ్రీ అయిన తర్వాత ఫ్యూచర్లో త్వరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వేటికి ప్రిపేర్ అవ్వచ్చు అంటే ఎస్ఎస్సి, బ్యాంక్, పిఓ అండ్ ఎక్సెట్రా. కెరియర్ ఆప్షన్స్ ఆఫ్టర్ ఎంఈసి తర్వాత కెరియర్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి? అకౌంటెంట్, ఫైనాన్షియల్ అనలిస్ట్, బ్యాంక్ ఆఫీసర్, ఎకనామిస్ట్, బిజినెస్ పర్సన్స్, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా. సో కొన్ని విషయాలు ఎంఈసి గురించి చెప్పాను నేను ఇక్కడ. సో దీని తర్వాత సిఈసి చేస్తే ఏం ఉపయోగాలు ఉన్నాయి అనేది కూడా నేను చెప్తాను. సిఈసి స్టాండ్స్ ఫర్ సివిక్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్. ఇది ఎవరికి కరెక్ట్గా సెట్ అవుతుందంటే, సూటబుల్ ఫర్ దోస్ ఇంట్రెస్టెడ్ ఇన్ లా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ బిజినెస్. ఇవి చేస్తే, సిఈసి చేస్తే వీళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది అన్నమాట. సిఈసి తర్వాత ఫ్యూచర్ కోర్సెస్ ఏం చేయొచ్చు మనం? బిఏ సివిక్స్ చేయొచ్చు, బిఏ ఎకనామిక్స్ చేయొచ్చు, బిఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు, బిఏ పొలిటికల్ సైన్స్ చేయొచ్చు. అట్లనే బీకామ్ విషయంకి వచ్చినప్పుడు బీకామ్ జనరల్ చేయొచ్చు, బీకామ్ కంప్యూటర్స్ చేయొచ్చు. అదేవిధంగా బీబీఏ కూడా మనం చేయొచ్చు, ఎల్ఎల్బి లా కూడా చేయొచ్చు. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఎంఈసి సిఈసి చేయడం వల్ల. చాలామంది అనుకుంటారు ఎంఈసి సిఈసి చేస్తే ఏం లేదనుకుంటారు, కానీ అది పొరపాటు. మీకు ఇంకా ఇంజనీర్, డాక్టర్స్ కన్నా త్వరగా మీరు సెటిల్ కావచ్చు, అది మాత్రం ఎష్యూరెన్స్. అట్లనే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వచ్చు. అందులో యూపీఎస్సి, టీఎస్పిఎస్సి, గ్రూప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావచ్చు. సో సిఈసికి కెరియర్ ఆప్షన్స్ ఏమున్నాయి? లాయర్, పబ్లిక్ సర్వెంట్, బిజినెస్ అనలిస్ట్, టీచర్, గవర్నమెంట్ ఎంప్లాయీ ఎక్సెట్రా. సో ఈ విధంగా మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్, చూస్ ఎంఈసి ఆర్ సిఈసి based on your interest and career goals. These both streams open up diverse and rewarding opportunities. ఎన్నో అవకాశాలు ఉన్నాయి, మీకు చాలా మందికి తెలియదు. కానీ ఎంఈసి సిఈసి చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, ఎన్నో అవకాశాలు కూడా ఉన్నాయి. నేను కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నా. మీకు ఇంకా గైడెన్స్ కావాలంటే, ఫర్ పర్సనలైజ్డ్ గైడెన్స్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, విజిట్ ద కాలేజ్. అక్కడ నేను మీకు అందుబాటులో ఉంటా.
మీకు ఇంకా కొన్ని విషయాలు వీటి గురించి చెప్తాను నేను. సో ఏ విధమైన డౌట్స్ ఉన్నా రిగార్డింగ్ ఎంఈసి సిఈసి మీకు క్లారిటీ నేను ఇవ్వగలుగుతాను. సో ఏదన్నా ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలనుకుంటే కాంటాక్ట్ మీ. మై నెంబర్ ఈస్ 9848588282. డియర్ స్టూడెంట్స్, అందరం ఇంజనీర్లు అవ్వలేము, అందరం డాక్టర్లు అవ్వలేము. సో ఈ సమాజంలో చాలా మందిలో అవసరం. లాయర్లు అవసరం, పోలీస్ ఆఫీసర్లు అవసరం, కలెక్టర్లు అవసరం, ఎన్నో డిపార్ట్మెంట్స్లో ఇంకా గవర్నమెంట్ జాబ్స్ ఎన్నో మందికి అవసరం. సో మంచిగా ఎంఈసి సిఈసి చేయడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సో వాటిని మర్చిపోవద్దు. పేరెంట్స్తో డిస్కస్ చేసి ఎంఈసి గ్రూప్లో కానీ సిఈసి గ్రూప్లో కానీ జాయిన్ కావండి.